హాయ్, ఇవాళ కేక్ పాప్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో మిగిలిపోయిన కేక్తోని ఎప్పుడైనా బర్త్డేస్కైనా ఫంక్షన్స్కైనా కేక్ మిగిలిపోతే అది తినడానికి బోర్ కొడితే ఇలాగా కేక్ పాప్స్ చేసుకోవచ్చు. ఇలాగా ఉండల్లా చుట్టండి. కేక్ డ్రైగా అనిపిస్తే ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ కరిగించేసి ఇలా ఉండల్లా చుట్టి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టండి. మనకి బాల్స్ గట్టి పడతాయి. ఇప్పుడు నేను మిల్క్ చాక్లెట్ గనాష్లో డిప్ చేస్తున్నాను. ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ చాక్లెట్ ఇంకా ఫ్రెష్ క్రీమ్ కలిపి చేసిందనమాట. కొంచెం వెనిలా ఎసెన్స్ వేసి మీరు డార్క్ చాక్లెట్ కూడా వాడచ్చు దీని బదులు, లేదంటే వైట్ చాక్లెట్ కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం. అందులో డిప్ చేశాక బాల్స్ ఇలా పెట్టి ఇంకా మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేయొచ్చు. నేను ఈ కలర్డ్ స్ప్రింకిల్స్ వేసాను. మీరు డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేయచ్చు, లేకపోతే షుగర్ జల్లచ్చు, మీ ఇష్టం. మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేయొచ్చు. ఇంకా వేరే కలర్ స్ప్రింకిల్స్ అవి యూస్ చేసి ఇవి ఫ్రిడ్జ్లోనే ఒక 1-2 అవర్స్ అలా పెట్టండి. అప్పుడే డ్రై అవుతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇది చాక్లెట్ కేక్తోనే కాదు, ఏ ఫ్లేవర్ కేక్తో అయినా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఐసింగ్ అయితే తీసేసి జస్ట్ స్పంజ్ కేక్తోనే చేయాలన్నమాట. చాలా బాగుంటాయి. మీరు కావాలంటే దీన్ని పాప్ స్టిక్స్తో కూడా ఇలా గుచ్చి ఇలా లాలీపాప్లా కూడా తినచ్చు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే స్నాక్ ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఐఎమ్ ష్యూర్ మీ అందరికీ నచ్చుతుంది. ఓకే, బాయ్.